Let us see how to solve this question. Find minimum log transportation cost. సో క్వశ్చన్ ఏం చెప్తారంటే యు ఆర్ గివెన్ ఇంటీజర్స్ n, m అండ్ k. సో మనకి ప్రాబ్లంలో 3 ఇంటీజర్స్ ఇస్తారు. int n, m, k. సో ఓకే. సో దెర్ ఆర్ 2 logs of length n and m units. సో 2 logs ఉన్నాయి. ఒక దాని లెంత్ m, ఒక దాని లెంత్ n. Okay, which need to be transported in 3 trucks where each truck can carry 1 log with length at most k units. So ఈ 2 logs ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో వీ హ్యావ్ 3 ట్రక్స్ ఉన్నాయి. 3 ట్రక్స్ లో అంటే ప్రతి ట్రక్ ఒక లాగ్ ని మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది అండ్ ఆ లాగ్ లెంత్ అనేది మాక్సిమం k యూనిట్స్ ఉండొచ్చు. ఓకే, సో ఈ 2 స్టేట్మెంట్స్ ని మనం విజువలైజ్ చేద్దాం. సో మనకి ఇలా 2 లాగ్స్ ఇచ్చారు. ఒకదాని లెంత్ m, ఒకదాని లెంత్ n. సో ఇట్ మైట్ బి రివర్స్ ఆల్సో. చిన్నది n అవ్వచ్చు, పెద్దది m కూడా అవ్వచ్చు. ఐ మీన్ m లెస్ దెన్ n అవ్వచ్చు, n లెస్ దెన్ n. 2 కేసెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ 3 ట్రక్స్. ఓకే, 3 ట్రక్స్. ఈ 3 ట్రక్స్ కెన్ క్యారీ, ఈచ్ ట్రక్ కెన్ క్యారీ అంటే ఒక ట్రక్ ఓన్లీ ఒక లాగ్ ని మాత్రమే క్యారీ చేయగలుగుతుంది అండ్ దట్ లాగ్ లెంత్ మస్ట్ బి మాక్సిమం మస్ట్ బి k. ఈ లాగ్ మాక్సిమం లెంత్ k ఉండాలి. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. యు మే కట్ ద లాగ్స్ ఇంటూ స్మాలర్ పీసెస్. మనం లాగ్స్ ని స్మాలర్ పీసెస్ కి కట్ చేయొచ్చు. విత్ ద కాస్ట్ ఆఫ్ కటింగ్ ఏ లాగ్ ఆఫ్ లెంత్ x. ఒక లాగ్ ఆఫ్ లెంత్ x ఉంది, దాన్ని కట్ చేసినప్పుడు కాస్ట్ ఎంత అవుతుందంటే ఇప్పుడు మనం ఆ x ని 2 పార్ట్స్ గా కట్ చేసినాం. ఒక పార్ట్ లెంత్ ln1 అండ్ ఇంకొక పార్ట్ లెంత్ ln2. కాస్ట్ ఏమవుతుందంటే ln1 ఇంటూ ln2. లెట్ మీ షో దిస్. సో ఇప్పుడు ఒక లాగ్ ఉంది, దాని లెంత్ x అండ్ మనం దాన్ని కట్ చేసినాక 2 పార్ట్స్ అయింది. దట్ ఈస్ l1 అండ్ దిస్ ఇస్ l2. సో కాస్ట్ ఏమవుతుందంటే l1 ఇంటూ l2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం. దీస్ ఆర్ ద రూల్స్. క్వశ్చన్ లో ఏం రిటర్న్ చేయాలంటే రిటర్న్ ద మినిమం టోటల్ కాస్ట్ టు డిస్ట్రిబ్యూట్ ద లాగ్స్ ఆన్టు ట్రక్స్. ఇఫ్ ద లాగ్స్ డోంట్ నీడ్ టు బి కట్, ద టోటల్ కాస్ట్ ఇస్ 0. సో లాగ్స్ కట్ చేయాల్సిన అవసరం లేకపోతే కాస్ట్ 0 అవుతుంది. ఈ కేసు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన m అండ్ n ఈక్వల్ టు k అని ఉండాలి లేదా లెస్ దాన్ k ఉండాలి. ఆ కేసులో మన కాస్ట్ 0 అవుతుంది. ఎప్పుడైతే వాటి లెంత్ గ్రేటర్ దాన్ k అయినప్పుడే మనం కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, వీ హ్యావ్ టు రిటర్న్ మినిమం టోటల్ కాస్ట్. ఓకే, ఫైన్. ఓకే, ఈ ప్రాబ్లమ్ ని కేసెస్ వైజ్ గా డివైడ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఓకే ఓకే కేస్ 1. కేస్ 1 ఏంటి? m less than or equals to k, m less than or equals to k and n less than or equals to k. This is kind of pseudo code for this problem. Pseudo code. ఓకే, ఈ కేసులో మనం ఏం చేస్తాం? ఈ కేసులో కాస్ట్ ఏమవుతుంది? కాస్ట్ ఈక్వల్స్ టు 0. వి డోంట్ నీడ్ టు కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేసినప్పుడే మనకు కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ కేస్ 2 తీసుకుంటే m less than or equals to k and n greater than k. అంటే m లెస్ దాన్ ఈక్వల్స్ టు k అంటే m ఈక్వల్స్ టు k ఉన్నప్పుడు లేదా లెస్ దాన్ k ఉన్నప్పుడు అండ్ n అనేది k కంటే పెద్దగా ఉన్నప్పుడు. ఓకే, m చిన్నగా ఉంది లేదా ఈక్వల్ టు k ఉంది, n k కంటే పెద్దగా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే k ని మనం కట్ చేయాల్సిన m ని మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు k. సో దాని వల్ల కాస్ట్ 0. ఓకే, కాస్ట్ డ్యూ టు k కట్టింగ్ లాగ్ m is 0. మనం కట్ చేయట్లేదు. ఇప్పుడు మనం n ని కట్ చేయాలి. n ని 2 పీసెస్ గా కట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీస్ లెంత్ k అనుకుంటున్నాం. అంటే మాక్సిమం k ఉంటే అది తీసుకెళ్ళగలుగుతుంది కదా ట్రక్. ఇంకొక పీస్ y అనుకుంటున్నాం. ఓకే, లెట్ మీ షో దిస్ టు యూ. ఓకే, ఇక్కడ మనం లాగ్ తీసుకున్నాం. ఈ లాగ్ లెంత్ n అండ్ n గ్రేటర్ దెన్ k. సో k కంటే పెద్దగా ఉంది n అనేది. అప్పుడు మనం దీన్ని 2 పీసెస్ కట్ చేసినప్పుడు నేను 2 పీసెస్ గా కట్ చేసినప్పుడు దాన్ని ఇక్కడ నేను k కి ఈక్వల్ గా ఒకటి కట్ చేస్తున్నా, ఇంకొక పీస్ లెంత్ y అనుకుంటున్నా. సో మన k ప్లస్ y ఈజ్ n. సో y ఏమవుతుంది? n మైనస్ k.
రైట్. సో కాస్ట్ ఏమవుతుంది? కాస్ట్ ఈజ్ L1 into L2, K into Y. K is K and Y is N minus K. సో కాస్ట్ ఏమవుతుంది? కాస్ట్ ఈజ్ K into Y is N minus K. N minus K. ఓకే. సో ఇక్కడ మన కాస్ట్ ఏమవుతుంది? K into N minus K. సో నెక్స్ట్ కేస్ నెంబర్ 3. కేస్ నెంబర్ 3లో N is less than or equals to K and M is greater than K. సో సిమిలర్లీ ఈ కేసులో కూడా మనం M ని 2 parts గా కట్ చేస్తాం. ఒక పార్ట్ లెంత్ K అవుతుంది, ఇంకొక పార్ట్ కి లెంత్ X అవుతుంది. అండ్ నౌ దట్ X ఈజ్ M minus K. సో కాస్ట్ ఏమవుతుంది? సో డ్యూ టు N log వల్ల జీరోనే కాస్ట్, దీనివల్ల K ఇంటూ M minus K. సో మనం నెక్స్ట్ కేసు చూద్దాం. నెక్స్ట్ కేస్ వస్తే నెక్స్ట్ కేసులో M గ్రేటర్ దెన్ K అండ్ N గ్రేటర్ దెన్ K. సో ఈ కేసులో మనం రెండు లాగ్స్ ని కట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రెండు గ్రేటర్ దెన్ K. బట్ మన దగ్గర ఓన్లీ 3 ట్రాక్స్ ఉన్నాయి. కెన్ వి ట్రాన్స్పోర్ట్ దిస్? yes we can transport this. ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయగలం అంటే మనం కట్ చేసిన నెక్స్ట్ పీసెస్ వస్తాయి కదా, K కాకుండా X and Y. If X plus Y is less than or equals to K, we can transport that, right? We can transport that. That's what the thing. సో ఇక్కడ కాస్ట్ ఏమవుతుందంటే, మనకి ప్రాబ్లమ్ లో కూడా ఇచ్చారు లాస్ట్ లో, ద ఇన్పుట్ ఈస్ జనరేటెడ్ సచ్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ టు ట్రాన్స్పోర్ట్ ద లాగ్స్. సో డెఫినెట్లీ ఎక్స్ ప్లస్ వై లెస్ దెన్ కే ఉండేటట్టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే వచ్చేటట్టే మనకి ఇన్పుట్ ఉంటుంది. దట్స్ వాట్ దట్ స్టేట్మెంట్ సేస్. సో కాస్ట్ ఏమవుతుంది? ఈ రెండింటి సమ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ కటింగ్ లాగ్ m ప్లస్ కాస్ట్ ఆఫ్ కటింగ్ లాగ్ n. సో కాస్ట్ ఆఫ్ కటింగ్ లాగ్ m ఈజ్ k ఇంటూ m మైనస్ k. ఓకే. And cost of cutting log n is k into n minus k. So this is the cost in this case. So ఇవి cases మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి ఇవి కేసెస్. సో లెట్స్ రైట్ ద కోడ్. సో కోడ్ రాసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, దాట్ ఈస్ కాల్డ్ as ఇంటీజర్ ఓవర్ఫ్లో, సైన్డ్ ఇంటీజర్ ఓవర్ఫ్లో. సో ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన కోడ్ లో లాంగ్ కాస్ట్ ఈక్వల్స్ టు m minus k into k అనుకున్నాం కదా వెన్ కటింగ్ లాగ్ m. సో m into k minus k into k రాస్తాం కోడ్ లో. సో అట్లా రాసినప్పుడు మన m వాల్యూ అండ్ k వాల్యూ రేంజెస్ అనేవి ఇచ్చారు. k range to 10 power 5 and m range is 2 into k and maximum value of k 10 power 5 అయితే వీటి రేంజ్ 2 into 10 power 5 అవుతుంది. మన సైన్ ఇంటీజర్స్ ఒక రేంజ్ అనేది I think it is 2 power 7, 2 power 8 or 2 power 7. I think this is the minimum value and this is the maximum value. Okay. Let's see range of signed int. 2 power 32, I guess. 2 power 32. Yeah. బట్ ఈ రేంజ్ ని అది దాటేస్తుంది. కొన్ని ఇంటీజర్స్, నువ్వు మాక్సిమం నెంబర్ ఉన్న ఇంటీజర్స్ తీసుకుంటే వాటి మల్టిప్లికేషన్ ఈ రేంజ్ ని దాటేస్తుంది. ఈవెన్ దో వి అసైన్ ఇట్ టు లాంగ్ కాస్ట్, ఇట్ విల్ గివ్ ఎర్రర్ ఆఫ్ ఇంటీజర్ ఓవర్ఫ్లో. సో అప్పుడు ఏం చేయాలి అంటే, యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి కాస్ట్ కి మనం దీన్ని అసైన్ చేసినా కానీ ముందు మల్టిప్లై చేసేటప్పుడు ద సి ప్లస్ ప్లస్ ఇట్ కంప్యూట్స్ ద రిజల్ట్ యాజ్ అన్ ఇంట్ ఫస్ట్, అది ఫస్ట్ ఇంటీజర్ లాగా కంప్యూట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ క్రాసింగ్ ద రేంజ్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం మల్టిప్లై చేసే ముందే నెంబర్స్ ని యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ లాంగ్ గా కన్వర్ట్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ విత్ 1 1 అంటే ఏంటి? What is 1 It is a literal constant of type long. Okay, 1 is an int and 1 means the number 1 as long type. So దాన్ని long type కి మారుస్తున్నామని అర్థం. సో 1 తో మల్టిప్లై చేసినప్పుడు ఏం చెప్తున్నా అంటే మనం కంపైలర్ కి ప్రమోట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ టు లాంగ్ బిఫోర్ డూయింగ్ ద మల్టిప్లికేషన్ చేసే ముందు అన్నిటిని లాంగ్ గా మార్చు అని చెప్తున్నాం. సో నౌ లెట్స్ రైట్ ద కోడ్. సో టు అవాయిడ్ దిస్ ఎర్రర్ let us write the code. సో నేను ఫస్ట్ గా 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటున్నా.
లాంగ్ ఏ, ఎందుకంటే మనకి ఇందులో m ఇంటూ k చేయాలి, k ఇంటూ k చేయాలి, n ఇంటూ k చేయాలి. వాటి యొక్క వాల్యూ అనేది ఓవర్‌ఫ్లో అవ్వకుండా ఉండడానికి ముందే లాంగ్ లాగా మార్చి మల్టిప్లై చేస్తున్నాం. సో లాంగ్ 1 LL ఇంటూ m ఇంటూ k. ఓకే, లాంగ్ ఏ అండ్ లాంగ్ b 1 LL ఇంటూ k ఇంటూ k. లాంగ్ c 1 LL ఇంటూ n ఇంటూ k. ఓకే, సో నా ఇప్పుడు కేసెస్ ని రాద్దాం ఇఫ్ ఎల్స్ లో. ఇఫ్ ఫస్ట్ కేస్ ఏంటి, n less than or equals to k and m less than or equals to k. సో ఈ కేసులో we have to return 0 ఎందుకంటే కాస్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ else if n less than or equals to k and m greater than k. ఇక్కడ మనం m ని కట్ చేయాలి. సో కాస్ట్ లాంగ్ కాస్ట్ ఏమవుతుంది, m ని కట్ చేయాలంటే ఏంటి, m ఇంటూ k మైనస్ k ఇంటూ k, రైట్, m మైనస్ k ఇంటూ k కదా, m ఇంటూ k మైనస్ k ఇంటూ k అంటే a మైనస్ b. ఇక్కడ మనం ఆల్రెడీ ఏబిసిలని డిక్లేర్ చేసుకున్నాం కదా, a అంటే m ఇంటూ k అండ్ b అంటే k ఇంటూ k అని. సో దిస్ ఇస్ a మైనస్ b అండ్ రిటర్న్ కాస్ట్. సో మనం ఒక్కసారి ఏ ప్రాబ్లం చూసినా కానీ ఫస్ట్ సూడో కోడ్ రాసుకుంటే తర్వాత చేయడం ఈజీ అయిపోతుంది. ఎల్స్ ఇఫ్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోతే ఆఫ్టర్ సాల్వింగ్ సమ్ ప్రాబ్లమ్ అండ్ యూ గెట్ ప్రాక్టీస్, యూ డోంట్ నీడ్ టు రైట్ ద సూడో కోడ్. యూ అంటే నీ బ్రెయిన్ లో నేను సూడో కోడ్ ఆలోచించుకొని రాసేస్తాం, బట్ ఇట్ ఈస్ బెస్ట్ టు ప్రాక్టీస్ రైటింగ్ సూడో కోడ్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, మనం ఇక్కడ కేస్ 3 ఏం తీసుకున్నాం, n లెస్ దెన్ k, సారీ కేస్ 2 లో రాసిన. ఓకే, కేస్ 3 లో ఏం తీసుకున్నాం, m లెస్ దెన్ ఈక్వల్స్ టు k, m less than equals to k and n greater than k. ఓకే, ఈ కేసులో లాంగ్ కాస్ట్ ఏమవుతుంది, లాంగ్ కాస్ట్ ఈక్వల్స్ టు n గ్రేటర్ దాన్ k కాబట్టి m లెస్ దాన్ k కాబట్టి దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, n ని కట్ చేయాలి. కట్ చేసినప్పుడు k అండ్ y వస్తుంది అండ్ దాట్ y ఈజ్ n మైనస్ k. సో k n minus k into k, that is n into k minus k into k. Okay, n into k is c and k into k is b. So this is basically c minus b. Simple. Return cost. Now let's see the last case, that is m greater than k and m greater than k. సో ఇక్కడ మనకు లాంగ్ కాస్ట్ రెండిటి సమ్ అవుతుంది. I guess I already explained it to you. Y plus c minus b return cost. Finally మనకి ఎర్రర్ రాకుండా ఉండడానికి రిటర్న్ 0. I guess that's fine. Let's try and see this. Yeah, test cases pass and submit it. Fine. 0 milliseconds. Okay. Thank you for watching this video. I hope you understand it.